ఇక వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, కక్ష సాధింపు చర్యలు ఏమీ లేవు, ఖచ్చితంగా మేము రెడ్ బుక్లో రాసుకున్న వారనేది కాదు, కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడట్లేదు, ఎవరైతే తప్పులు చేస్తున్నారో వారిపైన మాత్రమే చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ముందుగా మీకు ఇహా టీవీ ప్రేక్షకులందరికీ, ప్యానల్లో ఉన్న శ్రీనివాస్ చౌదరి గారికి, అట్లానే చింతా రాజశేఖర్ గారికి నమస్కారాలు. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, ఎవరండి చర్యలు తీసుకోవాల్సింది? ఎవరన్నా తప్పు చేస్తే న్యాయస్థానం చర్యలు తీసుకోవాలి. లోకేష్ ఎవరు చర్యలు తీసుకోవడానికి? నేను రెడ్ బుక్ రాజ్యాంగం రాస్తున్నా, నేను సాక్షాత్తు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక బుక్ రాసి, ఇదిగోండి దీంట్లో పలానా ఐపీఎస్ అధికారులు, పలానా ఐఏఎస్ అధికారులు, పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలానా గుమ్మనూరు జయరాం, నోట్ దిస్ పాయింట్ సార్, పలానా గుమ్మనూరు జయరాం అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి, ఆయన పేరు కూడా రాశారు. మరి ఆయన ఇప్పుడు శుద్ధపూస అయిపోయాడా? తెలుగుదేశంలో పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే అయిపోగానే గుమ్మనూరు జయరాము రెడ్ బుక్ లోంచి పేరు తప్పించేశారా? గుమ్మనూరు జయరాం పేరు రాశారు ఆ రోజు. ఇదే తెలుగుదేశం పార్టీ వారు ఆరోపణలు చేసి ప్రస్తుత ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి పాదసారథి పేరు కూడా రాశారు నాకు తెలిసి. మరి వాళ్ళందరూ వాళ్ళ పార్టీలో రాగానే శుద్ధపూసలు అయిపోయారు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంట, సాక్షాత్తు హోర్డింగ్లు వేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడతాము, వాళ్ళని అరెస్టులు చేస్తాం, మేము అంతు చూస్తాం. ఎవడండి మీరు అంతులు చూస్తానికి? ప్రజాస్వామ్యంలో నిజంగా ప్రజలు అధికారం ఇస్తే ఈ రకమైనటువంటిది మీరు ప్రవర్తించరు. ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చారు కాబట్టి ప్రజలతో మాకేం పని? ఎవడు ప్రజలు? వాళ్ళు ఏమైనా మాకు ఓట్లు వేసారా? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పై ఇప్పుడు కూడా రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడల్లా ఆయన దగ్గరకు వందలాది మంది, వేలాది మంది ఆయన పక్కన క్యూ కడుతున్నారు. మాకు ప్రజలతో ఏం సంబంధం? మేము ఏదో విధంగా దొంగదారుల అధికారంలోకి వచ్చాం, మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం అనేటటువంటి తీరు ప్రస్తుత ప్రభుత్వంలో క్లియర్ గా కనపడతా ఉంది. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఏమండి ఒక వ్యక్తి వరద ప్రాంతాల్లో పర్యటించేటటువంటి హక్కు ఉండదా? ఎవరైతే నంబూరు శంకర్రావు గారు ఎక్స్ఎమ్మెల్యే పెదకూరపాడు నియోజకవర్గం, అంటే ఆయన వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే దాడులు చేసేస్తారా? మీకు 10 రోజులు అయింది, ఈ రోజు 11వ రోజు. 11 రోజులుగా విజయవాడలో ఇంకా మోకాల నోతు నీళ్ళల్లో ప్రజానికం ఉంటే ఈ రోజు మీరు రెడ్ బుక్లు, వాళ్ళని అరెస్ట్ చేయటాలు, వీళ్ళని అరెస్ట్ చేయటాలు, దీని మీద ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసేది? అంత అర్జెంట్ గా వాళ్ళందరిని అరెస్ట్ చేసేసి ఏం పొడి చేయాలని ఈ ప్రభుత్వం? ముందు ప్రభుత్వం సహాయ కార్యక్రమాల్లో పాల్గొనమని చెప్తుంటే పోలీసులు అంటే వాళ్ళు ఏడున్నారు, వెళ్ళి పట్టుకొచ్చేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇవాళ కాదు రేపు అరెస్ట్ చేయండి. అది మీకు ఇంపార్టెంట్ అయితే ఈరోజు అసలు ఎందుకు జరిగింది ఆ ఇన్సిడెంట్? సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ దేవాలయం అని చెప్పుకునేటటువంటి ఒక ఆఫీసు, ఇంకా నేను వేరే పదాలు వాడదలుచుకోలేదు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ మాట్లాడితే కూడా బాగుండదు కదా డిబేట్ లో. ఆ ఆఫీసులోనే బీర్ బాటిల్ పెడతారు సార్, ఆ ఆఫీసులోనే భూము, ఆ ఆఫీసులోనే రకరకాల బ్రాందీలు పెట్టి ఆ దేవాలయాల్లో వీళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు. అలాంటి ఆ దేవాలయాల్లో, వీళ్ళు చెప్పిన దేవాలయం అంటే అట్లాంటి దేవాలయంలో ఒక అధికార ప్రతినిధిని కూర్చోబెట్టి ముఖ్యమంత్రిని అంటే లంచా కొడక అని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తే నేనైనా రియాక్ట్ అవుతా, శ్రీనివాస్ చౌదరి గారి పార్టీలో చంద్రబాబు నాయుడు నేను బోస్టికాన్ని ఆయన రియాక్ట్ అవుతాడు. అట్లాంటి వాళ్ళు ఎవరో వెళ్ళి దాడి చేస్తే దానికంట పలానా తలసిల్ రఘురామ్ గారంట, పలానా లేళ్ళ అప్పిరెడ్డి గారంట, వాళ్ళంట వ్యూహరచన చేశారంట. ఏం వ్యూహరచన చేస్తే 175 నియోజకవర్గాల్లో పట్టా వెళ్ళి మీ తెలుగుదేశం వాళ్ళని మీ కార్యాలయాన్ని బగలగొడతారు కదా. వ్యూహరచన అంటే అట్లా ఉంటది. అది ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి గారిని అన్నటువంటి సందర్భంలో జరిగినటువంటిది, దానికి ఆల్రెడీ ఆ రోజే మా ప్రభుత్వంలోనే అరెస్టులు చేసాం. అది తప్పే, దాని మీద కూడా మేము అరెస్టులు చేసాము. వాళ్ళని న్యాయస్థానాలు ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళు కొన్ని రోజులు రిమాండ్ లో ఉన్నారు, తర్వాత కొంతమందికి బెయిల్ వచ్చింది, అది ప్రొసీజర్ అయిపోయింది. దాన్ని ఈ రోజు కొంతమందిని యాడ్ చేసి వాళ్ళందరి మీద కక్షపూరిత చర్యలు, ఎవరైతే నందిగం సురేష్ గారు, మిగిలిన దేవినేని అవినాష్ గారు, లేదంటే మా తలసిల్ రఘురామ్ గారు, ఇట్లాంటి వాళ్ళందరి మీద పెట్టినటువంటి కార్యక్రమం.